ప్రేక్షకులు చాలామంది అన్ని భాషల్లో మిమ్మల్ని గుర్తుపట్టిన హిందీ పాటలు మీరు పాడినవి కొన్ని రావాల్సినంత అప్పుడు మీరు పాడారా అని ఆశ్చర్యపోయే కొన్ని సాంగ్స్. ఇది సాహిబ్ అనే పిక్చర్లో నేను బపీ లహరి ఒక పాట పాడాను, యార్ బినా చైన్ కహా రే, యార్ బినా చైన్ కహా రే, ప్యార్ బినా చైన్ కహా రే, సోనా నహీ చాందీ నహీ యార్ తో మిలా అరే ప్యార్ కర్లే. ఈ పాట చాలా పాపులర్, కానీ చాలామందికి నేను పాడానని తెలియదు. తర్వాత ఇంకోటి బోల్ బేబీ బోల్ రాక్ అండ్ రోల్ అనే పాట, నేను కిషోర్ కుమార్, అది కూడా ఎవరికి తెలీదు. జబ్ లడ్కీ సిటీ బజాయే और लड़का छत पर आ जाए అనే పాట కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఎలా ఆస్వాదించేవారు మీ పాటని? చాలా సరదాగా ఉండేవాడు రికార్డింగ్లో. ఆయన ఎట్టా తెలుసా, ఒక చోట నుంచుని పాడు, ఆయన పాడాడంటే రూమ్ అంతా పరిగెత్తాలి. మీరేమో అందుకని ఏం చేసేవాళ్ళు, ఇంత ఎత్తున స్టూల్ పెట్టేవాళ్ళు, చైర్ కూడా కాదు స్టూల్, దాని మీద కూర్చోవాలి. ఆయన ముందర స్టాండ్ పెట్టి పేపర్ పెడతారు, దాని మీద కూర్చొని పాడాలి, లేకపోతే ఒక చోట నిలవడు, దున్నేస్తాడు అంతా. కచేరీలో చూశాను ఆయన్ని స్టేజ్ మీద, మైక్ చేతిలో పెట్టుకుని, వైర్ ఉంటుంది ఎంత పడుకుని, అది పట్టుకుని దొల్లికెంతలు స్టేజ్లో దొల్లుతూ పరిగెత్తూ పాడుతూ, అమ్మ బాబోయ్ అంటే పాడతాడు. సరదాగా ఉంటాడు, జాలీగా జోకులు వేసుకుంటూ సరదాగా. రఫీ గారు నేను తెలుగులోనే పాడాం. మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ కంటిన్యూ చేయలేదు? మీరు ఒకటి చేశారు, ఒకటి చేసిన తర్వాత కొన్ని క్యాసెట్స్ కూడా చేశారు మీరు. క్యాసెట్స్ ప్రైవేట్ క్యాసెట్స్ రే, మౌన పోరాటం సినిమా ఒకటే చేశాను నేను. నన్ను వాళ్ళు అడిగారు, అంతకుముందు కూడా అడిగారు, నేను చేయలేదు. ఆ పిక్చర్ మాత్రం మీరు తప్పకుండా చేయాలని అడిగారు, మౌన పోరాటం, సరే సరదాగా చేశాను అంతే. మీ పాటలు ఇంతమంది సింగర్స్ మీలాగే దాదాపు దగ్గరగా ఉన్నంత వరకు పాడతారు స్టేజ్ మీద. అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మీలాంటి వారి పాటలు పాడినప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, మీరు పాడినట్టే పాడాలి, మన పాటలు వాళ్ళు ఆనందంగా పాడుతున్నారని సంతోషం నాకు. ఆహా, నా పాటలు పాడుతున్నారు కదా అని, వాళ్ళు ఇష్టపడి నా పాటలు పాడుతున్నారు కదా, అందువల్ల నాకు సంతోషం. మీ స్వర వారసులు ఉన్నారా జానకి గారు? నిజంగా వారసులు అంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు పాడే పిల్లలు పాడుతున్నారు కదా, కొత్తగా పాడేవాళ్ళు. వాళ్ళు అట్ట పాడాలనే ఆనందంతో నా పాటలు నాకు మళ్ళీ పాడాలనే ఆనందంతో తెచ్చుకుని పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంతోమంది, ఇప్పుడు చిత్ర వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నా అడ్మైరర్సే. చిత్ర ఉంది చిన్నప్పటి నుంచి అసలు నా భక్తురాలని చెప్పొచ్చు అమ్మాయి. అవును, పిచ్చి ప్రేమ. అద్భుతమైన ప్రయాణం మీది. మీరు ఇంకా అసలు 10 కాలాల పాటు పాడుతూనే ఉండాలి. పాడుతున్నాను, ఉన్ననాళ్ళు పాడాలనే. అడపదడప ఎప్పుడన్నా ఒక రికార్డింగ్ ఉంటుంది, ప్రైవేట్ సాంగ్స్ భక్తి పాటలు అవి వస్తూ ఉంటాయి. సినిమాలో కూడా ఈ మధ్యనే పాడాను, తమిళ్లో అర్జున్ పిక్చరు డ్యూయట్, నేను బాలసుబ్రహ్మణ్యం. బాగానే ఉంది పాట, పర్వాలేదు. మీరు డబ్బింగ్ కూడా చెప్పారా జానకమ్మ గారు? డబ్బింగ్ సందమామ రావే అనే పిక్చర్లో సుజీ అని అమ్మాయి యాక్ట్రెస్, చిన్నప్పుడు సుజిత చిన్నపిల్లప్పుడు, ఆ అమ్మాయికి డబ్బింగ్ మాట్లాడాను. తర్వాత జడ్జిమెంట్ అనే పిక్చరు. అవన్నీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు అయినా కూడా మీరు మాత్రం పాట కోసమే పుట్టారు, పాట మీకోసం పుట్టింది కూడా. మీరు అన్ని భాషల్లో రాణించి పాడారు దాదాపుగా. దక్షిణ భారతదేశం పాడాను, ఒరియా, బెంగాలీ, కొంకణి, తుళు, సౌరాష్ట్ర, అబ్బా, సిన్హలీసు అని, ఒరియాలో చాలా ఉన్నాయి మంచి పాటలు, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఫలానా భాష నేను పాడలేదు, పాడాలి. బడుగాను భాష, ఊటీ ఆ భాష ఒకటి ఏవో పాడాను. హిందీ, తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం రెగ్యులర్గా. పంజాబీ కూడా, మలయాళం పిక్చర్లో ఫుల్ పంజాబీ సాంగ్. మలయాళం పిక్చర్లో పంజాబీ సాంగ్? అవును, నేను పిబి శ్రీనివాస్ పాడాను. తర్వాత జర్మన్ లాంగ్వేజ్లో పాడాను, ఇంగ్లీషు, తెలుగులోనే ఇంగ్లీష్ పాట పాడాను, స్వయం కృషి, అందులో ఒక ఇంగ్లీష్ పాట. పాట తప్ప మీకు వేరే ప్రపంచం తెలుసా అసలు? నేను ఏం చేస్తాను, పాడితే లేకపోతే ఇంట్లో కూర్చుంటా అంతే. వంట అది ఎప్పుడేం చేశారా? వంట రాదు. నాకు అదృష్టం ఏంటంటే, మా అత్తగారి ఇంట్లోనేమో మా అత్తగారే చూసుకునేవాడు నన్ను, చాలా బిడ్డ కంటే ఎక్కువగా ఆవిడ చూసుకున్నారు. ఎప్పుడు బయటే రికార్డింగ్లే, వద్దున పోదు ఎప్పుడు అసలు ఇంటికే వచ్చేదాన్ని కదా. తర్వాత నాకు అదృష్టం ఏంటంటే, నా కోడలు బాగా చూసుకుంటుంది. ఇప్పుడు కోడలు, అప్పుడు అత్తగారు. నాకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఇంట్లో. జానకి గారి కట్టు బొట్టు కూడా ప్రత్యేకంగా ఉండేది ఎప్పుడు కూడా. మీరు ₹100 అంత పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా కళకళలాడుతూ అట్ట బొట్టు పెద్దదిగా పెట్టుకునేదాన్ని, ఇష్టంగా ఉండేది. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు మీ కాస్ట్యూమ్ కూడా ఒక పద్ధతిగా మీరు మార్చుకున్నారు అంతే. తను పోయిన తర్వాత నేను కలర్ శారీస్ అన్నీ కట్టుకోవట్లేదు, వైటే కట్టుకుంటాను, జరీ కూడా కట్టుకోను,
సిల్క్ ఇవన్నీ కట్టను. ఎందుకో అట్ట అయిపోయింది. అందరూ గొడవ చేశారు, ఎందుకు ఇట్లా ఉండాలి, నువ్వు హాయిగా మంచి బట్టలు అవి కొట్టుకునేదిగా ఉండొచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా. బొట్టే తనే లేనప్పుడు ఇంకా బొట్టు ఎందుకు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మొహం అంతా ఇంత పెద్ద బొట్టు పెట్టినా కూడా అప్పుడు పెట్టుకున్న వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. తను ఉన్నప్పుడు ఎంత పెద్ద బొట్టు పెట్టినా దానికి వాల్యూ, ఇప్పుడు మొహం అంతా బొట్టే పెట్టినా కూడా ఆ వాల్యూ రాదు. మీకు ఇంకేమైనా ఏమేమి కోరికలు ఉన్నాయమ్మా ఇప్పుడు? ఇప్పుడు నాకేమీ స్టేజ్లో లేవు. అన్నీ నాకేం చూశారు, నాకు నిండైన జీవితం. నేనెవరని నేను తెలుసుకోవాలి. నాకు అంబిషన్ అదొకటే, నేనెవరు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అది. మనం ఈ దేహం కాదు, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అది. ఏదో కారణంతో దేహం పెట్టుకుని మనం వస్తాం, కానీ ఈ దేహం మనం కాదు. మనలో ఉండేదే పరమాత్మ, అది మనం తెలుసుకోవాలి. అదే నా అంబిషన్. అది తెలిసిందంటే ఇంకా ఉండక్కర్లేదు. అది తెలుసుకుంటే దాకా ఈ దేహాన్ని ఎట్టయినా కాపాడమని ప్రే చేసుకోవాలి. ప్రతి మనిషి తొందరపడాలి ఈ విషయానికి, లేట్ చేయకూడదు. మిగిలినవన్నీ ఏమున్నాయి, మళ్ళీ రొటీన్ తింటాం, పడుకుంటాం, పోతాం, మళ్ళీ వస్తాం, పోయినా మళ్ళీ వస్తాం. ఎక్కడికి పోతాం? మళ్ళీ పుడుతుంది ఆత్మ. ఇది పుట్టకుండా దీన్ని పరమాత్మలో ఐక్యమేట్ చేసుకోవాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి, మనలో ఉండే పరమాత్మని మనం తెలుసుకోవాలి. అంతే, అది కావాలి నాకు, అంతకంటే ఇంకేం లేదు.